రేపు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్ తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో తన పర్యటనలో ఎలాంటి హడావుడి వద్దని పార్టీ శ్రేణులకు జగన్ సూచన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఆయన శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుంటారని తెలుస్తుంది. వైఎస్ జగన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుంటారు. అయితే మరోపక్క తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ శ్రేణులందరికీ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన తిరుమల పర్యటనలో ఎలాంటి హడావుడి వద్దని పార్టీ శ్రేణులకు సూచించారని తెలుస్తోంది. ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. అయితే మరోవైపు క్రైస్తవుడైన జగన్ అందరూ అన్యమతస్థులు మాదిరే శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని, డిక్లరేషన్పై సంతకం చేయాలని అటు స్వామీజీలు అవనివ్వండి, ఇటు హిందూ సంఘాలు అవనివ్వండి, లేదా కూటమి నేతలు అవనివ్వండి డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాతే ఆయన శ్రీవారి దర్శనానికి పంపించాలని అంటున్నారు. మరి టీటీడీ కూడా జగన్ కోసం డిక్లరేషన్ ఫామ్ను అయితే రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరి జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి ముందే ఆయన బస చేసిన అతిథి గృహానికి వెళ్ళి డిక్లరేషన్ ఫామ్పై సంతకం తీసుకోవాలని టీటీడీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఇంత జరుగుతున్న డిక్లరేషన్పై జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. దీంతో జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠత అయితే నెలకొంది.